దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. దేవుడు మనం ప్రేమించి మనకి ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినానికి నియమించబడ్డ వాక్య భాగము లూకా రాసిన సువార్త 18వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు ధ్యానములకు వెళదాం. లూకా రాసిన సువార్త 18వ అధ్యాయం 1 నుండి 8 వచనాలు. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివారికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చెను. కాని అతడు కొంతకాలము ఒప్పకపోయెను. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రములు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? ప్రార్థన చేసుకుందాం. షహోబా షోనా సిన్ సెవే గ్లోరీ తామా విరిందర సీకర కుందర సీకర ఈరిందర ఇన్ సెవెస్తా గ్లోరీ హల్లెలూయా స్తోత్రం. దయగల తండ్రి, నా ఆత్మ నీ వశములో ఉన్నది. ఏడంతల ఆత్మ నా మీద కుమరించి నా నోటి బొరగా ఉండి నాతో మాతో మాట్లాడు. ఈ సమయం జ్ఞాపకం చేసుకో ప్రభువా. విశ్వాసంతో నీ పాద సన్నిధిలో గోజాడక నయనానికి స్తోత్రం గోజాడుతూ ప్రార్థించే ప్రార్థన మాకు నేర్పించు. కూడిన బిడ్డలందరినీ దీవించు, ఆశీర్వదించు. ఆది అంతం ఉండి కృప అనుగ్రహించమని మహిమ ద్వారా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మహిమ పొందాలని దేవా వినడానికి చెవులు గ్రహించిన జ్ఞానం మిమ్మల్ని యేసునామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రము. దేవుని సన్నిధిలో విసుక్కోకుండా ప్రార్థన చేయాలంట. మనం కొంచెం చేసి తర్వాత ఏమనుకుంటా అంటే, చాలా రోజుల నుంచి చేస్తున్నానండి, దేవుడు నాకు జవాబు ఇవ్వట్లేదు, అందుకే ఇక మానేశాను అంటాం. అలా కాదు. దేవుని సన్నిధిలో ఎలాగా కూడా విసుకొద్దు. నిశ్చయముగా ఆయన సన్నిధిలో ఉండి విసుకకుండా ప్రార్థన చేయాలంట. గోజాడుతూ ప్రార్థన చేయాలంట. దేవుని స్తోత్రం. విశ్వాసముతో ప్రార్థన చేయాలి. దేవుడు నా మొర ఆలకించడా, నాకు ఇవ్వడా, తప్పకుండా నాకు జరిగిస్తాడు. ఎందుకంటే ఆఖరి దినాల్లో విశ్వాసం అన్నది భూమి మీద ఉండదు. ఎందుకంటే మనుషులు ఏమైపోయారంటే ఆటోమేటిక్గా లోకం తట్టు తిరిగిపోయారు. లోకము ఆశ చూపిస్తుండగా లోక ఆశల తట్టు. ఇప్పుడు చూడండి, మనం ఎక్కువ దేని మీద ఆధారపడతామంటే చిట్టీల మీద ఆధారపడతాం. ఎందుకు చిట్టీలు వద్దంటాడంటే దేవుడు, మన విశ్వాసం దేని మీద ఉంటుంది? చిట్టి మీద. నేను చిట్టి వేస్తాను, చిట్టి వచ్చాక అది కడతాను, ఇది కడతాను, ఉన్నదంతా తీసేసి మొత్తం స్మాష్ చేస్తాడు. చిట్టీల మీద ఆధారపడతావు. రెండవది, దేవునికి స్తోత్రం, ఇప్పుడు ఇస్తున్నారు కదా, ఏంటది? ద్వారా ఏదో ఉంటుంది కదా, డాక్రా. ఇది 20,000 వస్తుంది, 30,000 వస్తుంది అంటే ఆ ధనము మీద ఆశపడి దేని మీద నుంచి కోల్పోయావు నువ్వు? దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోయావు. ఇప్పుడు ఏ మాత్రం కూడా నువ్వు విశ్వసించవలసిన అవసరం లేదు. సాతాను అన్నీ నీకు రెడీ పెట్టుంచింది. ఒకానొక టైంలో ₹1 కొరకు ప్రార్థించవలసి వచ్చేది. ఇప్పుడు అవసరం లేదు. అన్నీ నీ చేతులకు వచ్చేస్తున్నాయి. ఇలా ప్రయాసపడితే వస్తుంది, అలా ప్రయాసపడి వస్తుంది, లేకపోతే ఈ రకమైన బిజినెస్ చేస్తా, ఆ రకమైన బిజినెస్ చేస్తా, దీని ద్వారా దాని ద్వారా అని నీ మీద నీకు విశ్వాసం వచ్చి నీవు ఆధారపడిన దాని మీద నువ్వు ఆధారపడి చివరికి ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నావు? దేవుని దగ్గర నుంచి. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో నుంచి తొలగిపోయావు. అందుకే దేవుడు అంటున్నాడు, నీవు విసుకకుండా ప్రార్థన చేయి, అద్భుతాన్ని నువ్వు చూస్తావు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. చూద్దాం. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయవలెనని ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. దేవునికి స్తోత్రం. ప్రియులారా,
ప్రార్థన చేయమన్నాడు కానీ బిజినెస్ చేయమని ఏమీ చెప్పలేదు. నీకేదైనా కొదువుగా ఉంటే నీవు నా సన్నిధిలోకి వచ్చి మొరపెట్టన్నాడు. అంగలార్చి రోధించి నేను ఇస్తానన్నాడు. కానీ మనము దేని మీద ఆధారపడుతున్నామంటే మనము మన స్వసిద్ధి మీద ఆధారపడుతున్నాం. ఇది చేస్తే నాకు ఈ లాభం వస్తుంది, అది చేస్తే ఆ లాభం వస్తుంది. ఈ రకమైనటువంటి లాభము కోరి మనం ఏం చేస్తున్నామంటే దేవుని యొద్ద నుంచి తొలగిపోయి మన ఆలోచనలో మనం ఉన్నాం. అందుకే దేవుడు ఈరోజు ఏమంటున్నాడంటే, దేవుని స్తోత్రం, ఇవన్నీ తెలియపరచాలి. సరే, నువ్వు వాటి మీద ఆధారపడి డబ్బు సంపాదించావు. వర్షమైతే తెప్పిస్తావా? పంటలైతే పండిస్తావా? తుఫాన్ అయితే ఆపేస్తావా? సముద్రాన్ని అయితే కావద్దని ఆపుతావా? ఏం చేయలేవు. అందుకే దేవుడు ఏం చేశాడంటే ప్రకృతిని మన మీదకి లేపాడు. దేవుడు ఎప్పుడు కూడా మనుషులతో పోరాడేది ప్రకృతితో పోరాడతాడు, తుఫానులతో పోరాడతాడు, సముద్ర తరంగాలతో పోరాడతాడు, ఆకాశపు సమూహాలతో పోరాడతాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈరోజు నీతో నాతో వర్షాన్ని మూసేసి పోరాడుతున్నాడు. ఇవన్నీ కూడా దేవుడు నీతో నాతో అందుకే ఒక చోట అంటాడు, ఒక ఊరిలో వర్షము కురిపించి మరి ఒక ఊరిలో నేను వర్షము కురిపించకుంటిని, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కాదు. నేను ఇలా చేసినా మీరు నా తట్టు తిరగటం లేదంటున్నాడు. దేవుడు తన తట్టు తిప్పాలన్న ఉద్దేశం చేత ప్రకృతిని కర్ఫ్యూగా మనకు విధించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కర్ఫ్యూలో ఉన్నాం మనం. దీని కొరకు నువ్వేం చేయాలంటే విసుగకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే అలా చేస్తావో నిశ్చయముగా దేవుడు నీ మొర నా మొర ఆలకిస్తాడు. కేవలము హైదరాబాదులోనే పాపం జరుగుతుంది, సికింద్రాబాద్లోనే జరుగుతుంది, మా ఊర్లో జరుగుతుందని అనుకోకు. ప్రపంచమంతా కూడా భయంకరమైన పాపము రగిలిపోయింది. దేవుని కోపము మనుష్యుల మీదకి, ఎందుకంటే విశ్వాసం లేకుండా తమ మీద తాము ఆధారపడి మనుష్యులు పాపము తట్టు తిరుగుతున్నారు కనుక దేవునికి కోపం వచ్చి ఈరోజు ఈ ప్రకృతిని ఆపేస్తున్నాడు. అయితే దేవునికి స్తోత్రం. ఈరోజు నీవు నేను కూడా మరి విసుకకుండా దేవుని సన్నిధిలో నిత్యము ప్రార్థించినట్లయితే నిశ్చయముగా దేవుడు మనకి సహాయం అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? దేవునికి భయపడకయు, దేవునికి భయపడకయు, మనుషులను లక్ష్య పెట్టకయు నుండు, మనుషులను లక్ష్య పెట్టకయు ఉండు. ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉన్నాడు. హల్లెలూయా. ఈయన ఎవ్వరికీ భయపడడు, మనుషులను కూడా లక్ష్య పెట్టాడు. నువ్వెంతైనా సరే ఆయనకి అవసరమో లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయనకి ఏమాత్రం కూడా అవసరం లేదు. నీతో నాకేం పని లేదు అంటాడంతే. అయితే దేవుని స్తోత్రం, అలాంటి ఒక న్యాయాధిపతి ఆ పట్టణంలో ఉన్నాడంట. ఏమైంది? ఆ పట్టణంలో ఒక విధవరాలును ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయం తీర్చమని, నా ప్రతివాదికి నాకు న్యాయం తీర్చు. తరచుగా వస్తుంది. అయ్యా, నాకు అగైనెస్ట్ గా నిలబడ్డ ఆ వ్యక్తికి నాకు నువ్వు న్యాయం తీర్చయ్యా, నువ్వు న్యాయం తీర్చని రోజు వస్తుందంట. ఏదో ఒక రోజు చాగిపోలే, రోజు వస్తుందంట నాకు న్యాయం తీర్చు. మనము దేవుణ్ణి అడగకుండా ఏం చేస్తామంటే మనుషులతో పోరాడి న్యాయం తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. సహోదరి, సహోదరుడా, ఇది పట్టుదల ప్రార్థన. విసుకకుండా ప్రభు సన్నిధిలో చేయవలసిన ప్రార్థన. మాటి మాటికి ప్రభు సన్నిధిలో కనబడి చేయవలసిన ప్రార్థన ఇది. నిశ్చయముగా నువ్వు అలా ప్రార్థించినట్లయితే, ఈ రోజు ప్రార్థనా జీవితం తగ్గిపోయింది కనుకే ఈజీగా మనం ఎందులో పడిపోతున్నామో పాపములో పడిపోతున్నాం. ఈజీగా పాపములో పడిపోతున్నాం. ఈరోజు ఈ యొక్క దేవుని స్తోత్రం, ఈ డైవర్స్ అన్ని రావడానికి మూల కారణం ఏంటంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకపోవడం. ఇది నా మాట ఎనదండే, దీన్ని ఇంక వదిలేయాలి అంటాం.
అనడానికి వీల్లేదు అంటున్నాడు. వాక్యం అలాగ అనడానికి వీల్లేదు. నిశ్చయముగా దాని కొరకు నువ్వేం చేయాలి? మొరపెట్టాల్సిందే, అంగలార్చాల్సిందే. దేవునికి స్తోత్రం. వీడు నా మాట వినడు, వీడు ఇష్టం వచ్చినట్టుగా నన్ను చేస్తున్నాడు, ఒకటే తాగి ఒకటే తంతున్నాడు అంటావా? నిశ్చయముగా నువ్వేం చేయాలి? దేవునికి స్తోత్రం, ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అప్పుడు దేవుడు నీ పక్షములో అద్భుతాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఎన్నో నా జీవితంలో కూడా నేను చూశాను. మన సొంత ఆలోచన చేత ధనాన్ని సంపాదించటం, ఇప్పుడు కొదువ లేకపోవడం. అందుకే కదా ఎహెజ్కేల్లో దేవుని స్తోత్రం, సొదొమ గొమొర్రా ఎందుకు నాశనం అయ్యింది? దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. సొదొమ గొమొర్రా ఎందుకు నాశనం అయ్యింది? దేవునికి స్తోత్రం ప్రియులారా, ఎహెజ్కేల్లో చెప్తున్నాడు. అందుకే ఈ రోజు కూడా మనము కూడా నాశనం అవ్వడానికి ఇదే మూల కారణమని వాక్యం మనతో హెచ్చరిక చేస్తూ వస్తున్నది. దేవునికి స్తోత్రం. చూడండి, నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషం ఏదనగా దానికిని దాని కుమార్తెలకును కలిగిన గర్వమును ఆహార సమృద్ధియు. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు? నీ చెల్లెలైన సొదొమ, నీ చెల్లెలైన సొదొమకు, సొదొమ చేసిన దోషం, సొదొమ చేసిన దోషం అంటది. మామూలు మాట కాదు. మనం ఏమంటామంటే దేవుడు నాకేమి ఇచ్చాడు, నాకేం జరిగించాడు, నాకేం కలుగుతుంది అంటున్నావు. నిశ్చయముగా దేవుడు ఈ రోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీకెప్పుడైతే నిర్విచారముగా ధన సమృద్ధి అన్ని విధాలా నీకు కలిగి ఉన్నావో నిశ్చయముగా నువ్వు దేవునిలో లేవు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు? నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషం ఏదనగా, నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషము ఏమనగా దానికిని దాని కుమార్తెలకును కలిగిన గర్వమును. ఫస్ట్ గర్వం. 4 గుడ్డలు రాగానే నా ఎంతదా అంటావు, కాదు కడుపులోకి అన్నం వెళ్ళగానే నా ఎంతదా అంటావు. దేవునికి స్తోత్రం. అన్నం లేకుండా అన్నం కలిగిందనుకో, అబ్బో ఎంత గర్వం వచ్చేద్దో. బట్టలు లేకుండా బట్టలు వస్తున్నాయనుకో, ఇంకా గర్వం వచ్చేద్ది. ఎంత బాగా కట్టుకున్నాను నేనంటే విర్రవీగి తిరగటం. దేవునికి స్తోత్రం ప్రియులారా. అదే గర్వమే మెయిన్ కారణం. ఏమనగా గర్వమును ఆహార సమృద్ధి బాగా దొరికింది అంటే బలిసి తిని బలిసి అంటున్నాడు, కొవ్వు పట్టి అంటున్నాడు. దీని కొరకు ఎన్ని పాపాలన్నా చేస్తున్నారు మనుషులు. ఈ తిండి కొరకు, ఈ బట్టల కొరకు చేసే పాపాలు మామూలు పాపాలు కాదు. దేవునికి స్తోత్రం. తర్వాత ధన సమృద్ధి, నిర్విచారమైన సుఖస్థితి. ఇక ఏమి బాధ లేదు, ఏదనుకుంటే అది జరుగుతుంది. నిర్విచారం, విచారించాల్సిన అవసరమే లేదంటున్నాడు. నిర్విచారమైన ఇప్పుడు ఏదన్నా లేదు అంటే ఏం చేస్తాం? గబగబా వెళ్ళి మన వల్ల కాదు అనుకున్నప్పుడు ఏం చేస్తాం? మొట్టమొదటి పరిగెత్తుకెళ్ళి దేవుని దగ్గర మొరపెడతాం. కానీ ఇప్పుడు ఆ మొరపెట్టాల్సినంత అవసరం వారికి లేదు. నిర్విచారమైన సుఖస్థితి అన్నది నిర్విచారమైన సుఖాసక్తి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. సుఖస్థితి, బాగా సుఖపడటం నేర్చుకుంది. దేవునికి స్తోత్రం. ఎక్కడికి వెళ్తారు ఇలాంటి వాళ్ళు? ఎక్కడికి వెళ్తారు? దేవుని గుచ్చిన జ్ఞానం లేని వారు, దేవుని జ్ఞానం లేకుండా మాట్లాడే వాళ్ళు ఎంతమంది? దైవ వాక్యము నోటంతా లేకుండా అహంకారమైన మాటలు మాట్లాడే వాళ్ళు ఎంతమంది? ఆయన కనికరిస్తున్నాడనే కదా. దేవునికి స్తోత్రం. ఈరోజు ఆయన సన్నిధిలో తగ్గించుకొని జీవించగలిగిన స్థితి ఎంతమందికి ఉంది? ఒకసారి ఆలోచన చేయాలని వాక్యం మనతో హెచ్చరిక చేస్తున్నది. దేవునికి స్తోత్రం. తర్వాత అది దీనులకు దరిద్రులకు సహాయం, అది దీనులకు దరిద్రులకు దేవునికి సహాయార్థమై అది జీవించదు. దైవత్వానికి అది రాదు. దైవము దేవుని కొరకని బ్రతకదది. దేవునికి స్తోత్రం. ఇలాంటివన్నీ నిన్ను నాశనానికి తీసుకెళ్తున్నాయి. అందుకే పాస్టర్స్ అంతా ఏం చేశారంటే 50,000, 5,000 కడితే 50,000 ఇస్తాం, 10,000 కడితే 1,00,000 ఇస్తామంటే పాపం ఒక ఆమె 65,000 అప్పు చేసుకొచ్చి కట్టిందంట. పైగా వచ్చి చెప్తుంది, అమ్మా 65,000 కట్టాను, అది నా ఆలోచనేలే అమ్మా, ఆయన చెప్పగానే వెళ్ళి ఇలాగొస్తుంది ఇలాగొస్తుంది అంటే ఏమవుతుంది? మనకింకా 60 లక్షలు 60 లక్షలు ఎంతో మరి మొత్తానికి వచ్చేస్తుంది మనకి.
అసలు మనకి లోటే లేదని చెప్పేసి 6.5 లక్షలు వస్తుందని చెప్పి చాలా సంబరంగా పట్టుకెళ్ళి అప్పు చేసి కట్టిందంట. అయితే పాస్టర్ అయ్య గారు ఏమైపోయారు? గలా పారిపోయారు. దేవునికి స్తోత్రం. వీళ్ళు బతుకేముందంటే దేవుని స్తోత్రం, ఈ అప్పు ఎలా తీర్చాలి, నేను నా వల్ల కాదు, పాస్టర్ నన్ను మోసగిచ్చాడని మంచిగా తాగటం నేర్చుకున్నాడంట భర్త. ఫుల్ లోడ్ అయిపోతున్నాడంట. చేసిన అప్పు కాక ఇంకా అప్పు పెరిగిపోతుంది, పాపం పెరిగిపోతుంది. దేవునికి స్తోత్రం. సహోదరి, ఏ దినము ఆ గోతులో పడిపోతామో తెలీదు. అందుకే ఈ ఆలోచన విడిచిపెట్టు. ఇలాంటి ఆలోచనలు విడిచిపెట్టి, ఇలాంటి కోరికలు విడిచిపెట్టి నువ్వు దీనికి దూరంగా ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. సొదొమ గొమొర్రాలో ఇదే రీతిగా జీవించారు. నిజంగానే ఆ ప్రార్థన జీవితం లేకనే దేవుని ఉగ్రత ఈరోజు భయంకరంగా మన మీదకి రావడానికి మూల కారణమైంది. దేవుని స్తోత్రం. వెళ్దాం రండి. ఆ పట్టణంలో ఒక విధవరాలును ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలుండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని. నా ప్రతివాదికిని అంటే విధవరాలంటే ఆమెకి ఏ సహాయము లేనిది. ఆమెకి ఎటు సహాయం లేదు. నా కొడుకుల సహాయం లేదు, నా కూతుళ్ళ సహాయం లేదు, నా బంధువుల సహాయం లేదు. ఏమీ లేని నిర్జీవ స్థితిలో ఉన్నటువంటి ఆమె ఏం చేస్తుందంటే ఎక్కడికి వెళ్ళి గోజాడుతుంది? ఆ యొక్క న్యాయాధిపతి దగ్గరికి వెళుతుంది. వెళ్ళి అతడు కొంతకాలము ఒప్పకపోయాను. అతడు కొంతకాలము అంటే కొంతకాలం ఆయన మాట్లాడలేదు, జాబ్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే నిజంగా ఈమెలో విశ్వాసము ఉందా లేదా? హల్లెలూయా. అమ్మ ప్రార్థన చేయండి దేవుడు ఇస్తాడంటే ఒకసారి చేస్తాం, 2 సార్లు చేస్తాం, పోనీ ఒక 4 రోజులు చేస్తాం. అంతకన్నా లేదంటే ఎందులో పెడతాము? ఆ బుక్లో పెట్టేస్తాం. ఆ బుక్లో పెట్టేసి దేవుడా నువ్వే చూసుకో, నేనైతే ప్రార్థన చేయలేను, మంచిగా తినేసి నిద్రపోతాను, అందులో పెట్టేసుకో, ఆంటీ గారు అక్కడ చదువుతుంటారు, సంఘం అంతా హల్లెలూయా అంటది, దెబ్బకి మాకు జవాబు వచ్చేస్తుందని ఆ బుక్లో రాసేసి హాయిగా పడుకుని నిద్రపోతాం. జవాబు వస్తుందా? ఎక్కడి నుంచి వస్తుంది? అయినా కృపగల దేవుడు, కనికరము గల దేవుడు ఇంకా జవాబిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారు, ఎంత చేసినా సరే ఆ విధవరాలు ఏమీ లేని స్థితిలో ఉండగా, ఇంకా ఆమెకు ఎటు సహాయం తొయ్యక, ఎక్కడికి వెళ్ళినా నా బతికింతే, ఎక్కడికి వెళ్ళినా నన్ను ఎవడొకడు తోసేస్తాడు, ఎక్కడికి వెళ్ళను, తండ్రి దగ్గరికే వస్తానని చెప్పి మాటి మాటికి న్యాయాధిపతి దగ్గరికి వచ్చి ఏం చేస్తుంది? మొరపెడతా ఉంది. తరువాత అతడు నేను దేవునికి భయపడకయు, నేను ఎవ్వరికి భయపడనే, దేవునికి భయపడను, మనుషులను లక్ష్య పెట్టను, లక్ష్య పెట్టక ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకుంటుందంట. దేవునికి స్తోత్రం. అనుకుంటున్నాడంట, తప్పకుండా న్యాయం తీరుస్తాను. ఇన్ని దినాల నుంచి నా సంధిలో ప్రార్థన చేస్తుంది, ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తుంది, తప్పకుండా నేను న్యాయం తీరుస్తాను. దేవునికి స్తోత్రం. సంవత్సరాలు కూడా దేవుని సమయం పడుతుంది. మనం ఏం చేస్తామంటే రేపటికే జవాబు వచ్చేయాలా, ఎల్లుండే ఈ జవాబు వచ్చేయాలని మనం అనుకుంటాం. కానీ దేవుని జవాబు రావడానికి కొన్ని సంవత్సరాలు కూడా పట్టొచ్చు. అంటే నిరీక్షణ కలిగి ఏం చేయాలి? మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, నిరీక్షించాలి. ప్రభువా నేను నిరీక్షించాను, నువ్వు నాకు జవాబిస్తావు. ఇదిగో ప్రభువా సంవత్సరం నుంచి మొరపెడుతున్నానయ్యా, ఇదిగో 2వ సంవత్సరం కూడా మీ పాదసంధికి వచ్చాను, నాకు తప్పక జవాబిస్తావు నాయన, నిశ్చయంగా నేను ప్రార్థన చేస్తున్నానని నువ్వు నిశ్చయముగా చేసినట్లయితే దేవుడు నీకు నిశ్చయముగా జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారు, చాలా మట్టుకు మనము అలసిపోతాం. దేవుని సందులో ప్రార్థించి కొద్ది రోజులు ప్రార్థించి అలసిపోతాం. అలసిపోవద్దు. జవాబు వచ్చే వరకు కూడా నువ్వేం చేయాలి? గోజాడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా సహోదరి సహోదరుడా, దేవుడు ఎందుకు మొరాలకించాడు? మనలో విశ్వాసం కావాలి. బలమైన విశ్వాసంతో దేవుని సందులో విడువక ప్రార్థన చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు.
దేవునికి స్తోత్రం. చూడండి ఇంకేమంటున్నాడు. మరియు ప్రభు ఇట్లా నేను అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రములు దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రములు తన్ను గూర్చి మొరపెట్టుకొనిన ఎడల వారికి న్యాయం తీర్చడా? నిశ్చయముగా న్యాయం తీరుస్తానంటున్నాడు. మొరపెట్టండి. దేవునికి స్తోత్రం. మీ మొర దేవుని సన్నిధికి వెళ్ళాలి. మొదట మొర పెట్టేటప్పుడు మొట్టమొదట నినివే ప్రజలు ఏం చేశారు? మొర పెట్టినప్పుడు నినివే ప్రజలు మొట్టమొదట ఏం చేశారు? దేవునికి స్తోత్రం. తమ పాపాలన్నిటినీ కూడా విడిచిపెట్టేశారు. విడిచిపెట్టి ఏం చేశారు? గోనె బట్ట కట్టుకున్నారంటే అంగలార్పు రోదన చేస్తూ దేవునికి స్తోత్రం. వాళ్ళు పసిబిడ్డ మొదలుకొని అన్నాడు. రాజుగారు ఆజ్ఞేశాడు, పసిబిడ్డ మొదలుకొని ఒకవేళ దేవుడు మన వరాలకి ఇస్తాడేమో, మన పక్షంలో జవాబు ఇస్తాడేమో, మంచినీళ్ళు కూడా తాకుండా చేయమన్నాడు. వెంటనే దేవుడు పశ్చాత్తాపడ్డాడట. ఎంత మంచి బిడ్డలు నా బిడ్డలు. ఆహాబు కూడా, నీ రక్తం కుక్కలు నాకుతాయి, నీ యొక్క వంశం అంతా నాశనం, ఇలాగే కుక్కలతోటే నాశనం అవుతుంది అనగానే ఆహాబు ఏం చేశాడు? ఉపవాసముతో ప్రార్థన చేసి, అంత దుష్టుడైనప్పటికీ కూడా దేవునికి స్తోత్రం ప్రియులారా. ఎందుకంటే భార్య మాట విని ఆ యొక్క ద్రాక్ష తోటని దేవునికి స్తోత్రం మరి అబద్ధముతో లాక్కున్నాడు. అందుకని దేవుడు ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు. నిశ్చయంగా మొట్టమొదట మన నుంచి ఏమి వదిలేయాలా? పాపాలు వదిలేయాలా? హల్లెలూయా. మన పాపాలన్నీ విడిచిపెట్టాలా? ప్రభువా, నేను ఈ పాపం చేయను, నోరిప్పితే నాకు అబద్ధం వస్తుంది, ఇక అబద్ధం కూడా మాట్లాడను, నా చూపు మంచిది కాదు, ఇక నుంచి అలాంటి పనికి మాలిన చూపు నేను చూడను, నాలో ఉన్న అబద్ధాన్ని నేను తీసేస్తున్నాను, మోసకరమైన ఆలోచనలు ఉన్నాయి నాకు ఎక్కువగా. ప్రభువా, మరి ఈ యొక్క ఏమంటాము, ఆశా నిగ్రహం, చూసిందెల్లా కావాలని కోరుకుంటాం, అది కూడా పాపమే, అది కూడా పాపమే. అలాంటి కోరిక నీలోకి రాకూడదు. ఆశా నిగ్రహము కలిగి ఉండాలి, కలిగిన దానితో తృప్తి ఉండాలి, అప్పుడు నువ్వు ఆస్వాదించబడతావు. ఇవన్నీ కూడా దేవుని సన్నిధిలో చేసినట్లయితే నిశ్చయంగా దేవుడు ఏమంటున్నాడంటే, తప్పకుండా నేను న్యాయం తీరుస్తాను. దేవునికి స్తోత్రం. అక్కడ అన్నాడు, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడు అని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. ఇప్పుడు మనకు ఆ విశ్వాసము లేదు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈరోజు డబ్బు నిన్ను రక్షించదు, ఇది నీకు లాభం లేదు. ఒకడు లోకమంతా సంపాదించి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నట్లయితే, దేవుని స్తోత్రం, అందుకనే ఆ ధనవంతుడు ఎవరి కొరకు ధనవంతుడయ్యాడు? తన కొరకే. నా ప్రాణమా తినంటున్నాడు, నేను తింటా, నేను తాగుతా, నేను సంపాదించుకుంటా, నేను బోల్డ్ చేసుకుంటా. ఎందుకు ఇవ్వాలి దేవుడి మందిరానికి? దేనికి ఇవ్వాలి దేవునికి? దేవునికి ఇస్తే నాకు వచ్చేదేంది? మస్తుంటది వాళ్ళకి, ఇంకా డబ్బులు ఎక్కువైపోతాయి, అందుకే నా డబ్బు నేనే తింటాను. అందుకే అన్నాడు, అలాంటి వాడు ఎక్కడికి వెళ్తున్నాడు? హల్లెలూయా. ఏది జరిగినా మొట్టమొదటి ఎక్కడికి వెళ్ళాలి? దేవుని పాద సన్నిధికి వెళ్ళాలి. దేవుని పాద సన్నిధికి వెళ్ళి, ప్రభువా ఇది చేయమంటారా వద్దంటారా అని ప్రభు దగ్గర గోచాడాలి. ఆయన సరే అంటేనే మనం ముందుకి సాగాలి, లేకపోతే మనం వెళ్ళడానికి వీల్లేదు. ఇవాళ రేపట్లో అలాగేంటి, అమ్మాయా ఎంత ఉంటుంది, ఏముంటుంది, ఎంత ఎత్తుంటుంది, ఎంతలా ఉంటుంది, నల్లగుంటాదా తెల్లగుంటాదా ఏంటి అని కొన్ని క్వశ్చన్స్. దేవుని స్తోత్రం. అబ్బాయికైతే సొంత ఇల్లుందా, ఉద్యోగం ఉందా, ఎంత జీతం వస్తుంది, వెనకేమవుతుందో తెలియదు. అందుకని చాలా జాగ్రత్తగా ఉందాం. దేవునికి స్తోత్రం. ఈ కాలములో మనుష్యులకు ఏముండదు? హల్లెలూయా. రోగం రాగానే డబ్బుంటే ఎక్కడికి వెళ్ళిపోతాం? డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం.
70 లక్షలైనా పర్వాలేదు డాక్టర్, నా ప్రాణాన్ని కానీ బతికిస్తే డాక్టర్, ఇప్పుడే డాక్టర్ నీకెంత కావాలో అడుగు డాక్టర్, ఇచ్చేస్తాను డాక్టర్, నా దగ్గర మస్తు డబ్బు ఉంది, ఎందుకు, నా ప్రాణం బతికితే ఇంకా తెచ్చుకుంటా. ఈరోజు మానవుని స్వభావం ఈ రీతిగా ఉంది. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే సటక్కని ప్రాణం తీసేస్తున్నాడు, ఆలోచన లేకుండా చేస్తున్నాడు. మీకు తెలుసో లేదో కానీ త్వరగా మరి మెదడులో తలలో ఉన్న నరాలు పగిలిపోయి గడ్డలు గట్టి మనుషులు చచ్చిపోతున్నారు. చాలా చీప్గా వచ్చేస్తుంది మరణం ఇప్పుడు. దేవునికి స్తోత్రం. ఏంటంటే గుండె నొప్పి అన్నదంట, అయ్యో అన్నారు, ఏమైంది గుండె నొప్పి అన్నారంట, అంతే. అలాగ హాస్పిటల్కి డాక్టర్ ఫోన్ చేసే లోపల ప్రాణం విడిచిందంట. ఎంత 30 సంవత్సరాల లోపల వయసులో. నాలాంటి ముసలు చచ్చిపోయిందంటే ఏమన్నా అనుకోవచ్చు, ఈ 30 ఏళ్ళ లోపల చచ్చిపోయారంటే ఎంత ఘోరం ఆలోచించేయండి. దేవునికి స్తోత్రం. ఈరోజు ఇదే స్థితి మానవుడికి సంభవించింది. దేవుడు పెట్టుంచాడంటే ఒక టార్గెట్ మనుషుల దగ్గర పెట్టాడు. కారణం ఏంటంటే వీళ్ళ విశ్వాసం డాక్టర్ కదా, డాక్టర్ దాకా వెళ్లకుండానే ఇప్పుడే లాగేస్తానని. ఎవనుడని ఆలోచన చేస్తుందా మరణం? దేవునికి స్తోత్రం. పాపానికి తీర్పు జరుగుతుంది. అందుకే ఇర్మియా గ్రంథంలో అంటాడు, అది దుష్టుల తల మీదకి పెళ్ళున దిగుతాదంట. చూడండి, దేవునికి స్తోత్రం. ఇది అంతిమ కాలంలో జరుగుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. దేవునికి స్తోత్రం. చూద్దాం. ఇదిగో మహోగ్రతయు పెనుగాలిని బయలు వెళ్ళుచున్నది, అది భీకరమైన పెనుగాలి, అది దుష్టుల తల మీదకి పెళ్ళున దిగును, తన కార్యమును సఫలమగు వరకు, తన హృదయ ఆలోచన నెరవేర్చు వరకు యెహోవా కోపము చల్లారదు. అంత్య దినములలో ఈ సంగతి మీరు బాగుగా గ్రహిస్తారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ అంత్య దినాల్లో మీరు గ్రహిస్తారు, అది పెళ్ళున దిగుతుంది. కాల్ సెంటర్స్ ఎక్కువైపోయి, కాల్ గర్ల్స్ ఎక్కువైపోయారు. దేవునికి స్తోత్రం. పాపము పరిపక్వం అయిపోయింది. డబ్బు సంపాదన ఎలా చేయాలో బాగా తెలిసిపోయింది మనుషులకి. రకరకాల మోసాలు, రకరకాల అక్రమాలు. దేవునికి స్తోత్రం. ఇంట్లో ఏమి దొరక్కపోతే బయటోడి దగ్గర కన్నా వెళ్ళి తెచ్చుకునేటంత నాశనం. ఈరోజు మీరు పేపర్ చూడండి, టీవీ చూడండి, పాపం ఎంత భయంకరంగా ఉందో. పాపం పరిగెత్తుకుంటా వస్తుంది. దేవునికి స్తోత్రం. మీదకి వెళ్ళిపోతున్నారు పాపానికి. అసహ్యమైన క్రియ, అసహ్యమైన క్రియ, అది చాలా దేవునికి అసహ్యం. ఉగ్రత రూపించిన రోజుని ఎవరం ఎక్కడుంటామో. ఇదిగో యెహోవా యొక్క మహా ఉగ్రత, పెనుగాలి. దేవునికి స్తోత్రం. బయలు వెళ్ళుచున్నది, అది భీకరమైన, మామూలు కాదు, భీకరం, కోపముతో కూడిన పెనుగాలి. అది భీకరమైన పెనుగాలి, అది దుష్టుల తల మీదకి పెళ్ళున దిగును, తన కార్యము సఫలము చేయు వరకు, తన హృదయ ఆలోచన నెరవేర్చు వరకు యెహోవా కోపము చల్లారదు. అంత్య దినములలో ఈ సంగతి మీరు బాగుగా. ఎవరు చస్తున్నారంటే ఈ పాపంతో ఉన్న వాళ్ళే చస్తున్నారు. హల్లెలూయా. ఒకటి పెట్టుంచాడు, ఒక టార్గెట్ పెట్టుంచాడు, ఎప్పుడో ఆటం బాంబు వేసేస్తాడు. అందుకని ఆటం బాంబు నీ మీదకి రాకముందే ఏం చేయాలంట? దేవుణ్ణి గోజాడాలంట. దేవునికి స్తోత్రం. ఈరోజు నీకు విశ్వాసం అంటూ లేదు. విశ్వాసం అంటూ ఉంటే ఈ పాపము నువ్వు జరిగించటం అసంభవం. అందుకే వాక్యం నీతో నాతో కూడా హెచ్చరిక చేసి మాట్లాడుతూ వస్తున్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవునికి అవమానం కలిగించే వాళ్ళు ఎవరంట? క్రైస్తవులమే. ఎంత అవమానం అంటే పెద్దలైన వాళ్ళు అదే స్థితిలో ఉన్నారు, ఇప్పుడు ఈ ప్రజలన్న వాళ్ళు అదే స్థితిలో ఉన్నారు. ఈరోజు ఎంత ఘోరమైన అవమానం అంటే దేవునికి స్తోత్రం. నీతి చెప్పే మనుషులే నీతిహీనులైతే ఏంటి లాభం? 10 మందికి నీతి చెప్పడానికి పరిగెడతామే, మరి ఆ నీతి క్రియలు చేయడానికి ఎందుకు పరిగెట్టవు? ఒకసారి ఆలోచన చేయాలని వాక్యం మనతో హెచ్చరిక చేస్తుంది. 11వ అధ్యాయం లూకా 11
5 నుండి 9 చూద్దాం. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవరికైనాను ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్లి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదిలిమ్ము, నా స్నేహితుడు ప్రయాణం చేయుచు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల, అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా? అతడు తన స్నేహితుడు అయినందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. ఈ స్నేహితుడెవరు? ఈ స్నేహితుడెవరు? అందుకే దేవునికి స్తోత్రం. ప్రియులారా, నీ స్నేహితునైనను, నీ ముఖ్య స్నేహితునైనను, నీ తండ్రి స్నేహితునైనను నీవు మర్చిపోకూడదు అంటాడు. దేవుని స్తోత్రం. నీకైనా నీ తండ్రికైనా ఆయన స్నేహితుడే. మాటి మాటికి నీకు కలిగిన వేదన బట్టి, దేవునికి స్తోత్రం, నీ పొరుగువానికి కలిగిన వేదన బట్టి, నీ స్నేహితుని కలిగిన వేదన బట్టి మాటి మాటికి దేవుని సన్నిధికి వచ్చి గోజాడినట్లయితే అతను లేచి నీకు తప్పకుండా సహాయము చేస్తానని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. అతడు సాకులు చెప్తాడా? చెప్పడు కదా, నిశ్చయంగా. అందుకే అంటాడు, దూరమనున్న నీ స్నేహితుని, నీ సహోదరుని కన్నా దగ్గరున్న నీ పొరుగువాడు. ఈ పొరుగువాడు ఎవరు? దేవుడే. మన పొరుగువాడు ఆయనే. దేవుని, ఎందుకంటే దేవునికి స్తోత్రం, మంచి సమరయుడికి సహాయం చేసినోడు కూడా ఆయనే, పొరుగువాడే. ఆయనే మంచి సమరయుడు. దేవుని స్తోత్రం. ఒకడు దొంగలు పట్టి పడిపోతే మంచి సమరయుడుగా, పొరుగువాడుగా ఆయనే వచ్చి అతనికి సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజు కూడా నీకు నాకు కూడా సహాయం చేసి, ఏ సమయంలో నువ్వు లేచి మొరపెట్టినా సరే, అర్ధరాత్రి అపరాత్రి నీ బాధ తొలగే వరకు కూడా నువ్వు మొరపెట్టినట్లయితే నిశ్చయముగా దేవుడు ఏం చేస్తాడు? నీ మొర ఆలకించక మానడు. హల్లెలూయా, హల్లెలూయా. మాటి మాటికి గోచాడాలంట. దేవునికి స్తోత్రం. ప్రభువా నాకు సహాయం చేయి, ప్రభువా నాకు న్యాయం తీర్చు, ప్రభువా నా పక్షంలో నువ్వు కార్యం జరిగించమని నీ సమస్యను దేవుని దగ్గర పెట్టినట్లయితే దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. కానీ మనం ఎక్కడికి వెళ్తాం సహాయానికి? ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతాం. పక్కన ఎవరన్నా ఉంటే వాళ్ళ దగ్గరికి, వీళ్ళ దగ్గరికి కనపడ్డ వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి, దేవుని స్తోత్రం, ఆఖరికి ఎక్కడా నెరవేరకపోతే ఎక్కడికి వస్తాము? దేవుని దగ్గరికి వస్తాం. అలా కాదు ఈరోజు. ఎందుకంటే ఆఖరి దినాల్లో విశ్వాసం ఉండదని దేవుని వాక్యం చెప్తుంది కనుక, ఈ అవిశ్వాసం అయిపోయినటువంటి జీవితాల్లో మనిషి దేవుని దగ్గరికి రావటం మానేశాడని ఈరోజు ప్రకృతిని నీ మీద లేపుతున్నాడు. దేవునికి స్తోత్రం. నీ ముందు జరుగుతున్న ఈ భయంకరమైన సంఘటనలన్నీ కూడా దానికే మూల కారణం. అందుకే దేవుడు ఈరోజు నీతో నాతో కూడా హెచ్చరిక చేస్తున్నాడు. యాకోబు 5వ అధ్యాయం, యాకోబు 5:16 వచనం ఏముందో చూద్దాం. మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత నొందునట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయుడి. దేవునికి స్తోత్రం. మీ పాపములు ఒకరితో ఒకరు ఒప్పుకొనుడి. మీరు స్వస్థత పాపాన్ని మాత్రం కప్పుకోకు. నువ్వు కప్పుకున్నంత వరకు ఆ పాపం నీళ్ళు అలాగే ఉంటది. అందుకే ఒప్పుకుని ఏం చేయాలంట? దాన్ని విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం. ఒకరితో ఒకరు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందునట్లు ఒకరి కొరకు ఒకరు, పాపము విడుదల కొరకు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలంట. స్వస్థత, ఆత్మ సంబంధమైన స్వస్థత కావాలి. శరీర సంబంధమైన స్వస్థత గురించి కాదు ఇక్కడ మాట్లాడేది, ఆత్మ సంబంధమైన స్వస్థత. దేవునికి స్తోత్రం. అందుకే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం విశ్వాసులమైనంత మాత్రాన, దైవజనులమైనంత మాత్రాన రోగము రాదు అని ఎవరము కూడా చెప్పటం లేదు, మరణము కాము అని ఎవరము చెప్పటం లేదు. ఒక ఆమె నన్ను అదే ప్రశ్నేసింది, మరి మీరు చచ్చిపోరా దేవుని నమ్మితే అని. అంటే వాళ్ళు ఆత్మ సంబంధమైన మరణము గురించి వారికి తెలియక లౌకికముగా నన్ను అడుగుతుంది. నేనన్నా చనిపోవడం అందరము చనిపోతాం. ఆత్మ సంబంధమైన మరణము వేరు, శరీర సంబంధమైన మరణము వేరు. శారీరకంగా అందరము చనిపోతాము, కానీ ఆత్మ సంబంధముగా నువ్వు బ్రతకాలి అంటే
నిశ్చయముగా నువ్వు దేవుని దగ్గర నువ్వు ఉండాలని వాక్యం చెప్తుంది. నీ పాపాలు విడిచిపెట్టాలి, నీవు దేవుని సన్నిధిలో స్వస్థత పొందాలి, నీ పాపాలు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి. అవి మరి ఎన్నడూ కూడా వాటి వైపు నువ్వు చూడకూడదు. హల్లెలూయా. అదే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, ఫిలిప్పీలు 4:6 చూద్దాం. ఫిలిప్పీ 4:6. దేనిని గూర్చి చింతపడకుడి గాని, దేనిని గూర్చి చింతపడకుడి గాని, ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి దేవునికి స్తోత్రం. ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా దేవుని సన్నిధిలో మనము విన్నపము చేయాలంట. తండ్రి, నాకు ఇచ్చిన ఈ శ్రమను బట్టి నీకు వందనాలు. ఎంతమంది అంటాం? ఏడ్చేస్తాం. బాబోయ్ నాకు ఇలాగైపోయింది, అయ్య బాబోయ్ నాకు ఇలాగైపోయింది. ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞత చెల్లిస్తూ దేవునికంట విజ్ఞాపన చేయాలంట, ప్రార్థన చేయాలంట. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అన్నిటికీ కూడా నీవు కృతజ్ఞత చెల్లించాలి. హల్లెలూయా. నీ పక్షంలో ఏది చేసినప్పటికీ కూడా అది మేలే. ఎందుకు? నీవు జీవముతో కూడిన దేవుని సన్నిధిలో ఉన్నావు. ఇప్పుడు ప్రస్తుతం నేను మీకు చెప్పాను, లౌకిక జీవము వేరు, ఆత్మ సంబంధమైన జీవము వేరు. నువ్వు లోకాన్ని ఎప్పుడైతే కోరుకుని లోక ఆశల తట్టు తిరుగుతున్నావో ఆటోమేటిక్ గా ఆత్మ సంబంధమైన జీవాన్ని కోల్పోతున్నావు. ఆత్మకు లోకానికి చాలా తేడా ఉంది. అందుకే శరీరానికి ఆత్మకు ఏమాత్రము కూడా పొత్తు కుదరదు. శారీరకమైన మనుష్యులు శారీరము మీద తమ మనసును ఉంచుతారు అన్నాడు. శరీర సంబంధులు శరీరం మీద మనసు ఉంచుతారు. ఆత్మ సంబంధులకు శరీరముతో పని ఉండదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఏమి తిందును, ఏమి త్రాగుదును, ఏమి ధరించుకొందును అనే దాని గురించి నువ్వు మొరపెడుతున్నావు. ఎప్పుడు కూడా నీ పోరాటం దేని కొరకంటే, పోరాటం అంటే ప్రతి మనిషి జీవించే కాలం అంతా కూడా యుద్ధ కాలమే. అంటే నాకు అది లేదు, నాకు ఇది లేదు, ఇదంతా పోరాటమే. లోక పోరాటం ఇది. నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకు అవి లేవు, నాకు ఈ లేవు, నాకు కొత్త గుడ్డలు లేవు, లేకపోతే నాకు అది తినాలి, నేను ఇది. పోరాటం అది దేవుని కొరకు కాదు, లోకము కొరకు పోరాడు. అందుకే అన్నాడు, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు భోగేచ్ఛలు. హల్లెలూయా. మీ అవయవంలో పోరాడే భోగేచ్ఛ సుఖము కొరకు. ఎంజాయ్గా బ్రతకాలి, సుఖంగా బ్రతకాలి. మేము కాళ్ళ మీద కాలేసుకుని నిద్రాలి. ఏంటి ఎండలో వెళ్ళాలా? అమ్మో ఎండలో అస్సలు వెళ్ళలేనే. ఇలాగా కొన్ని సుఖాలు, కొన్ని భోగాల కొరకు దేవుని సమయాలను, దేవుని దినాలను ఎగ్గొడుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం. అందుకని సుఖంగా ఎంజాయ్గా అన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక పోరాటం కలిగి ఉన్నారు. అది లోక సంబంధముగా శరీర ఇచ్చలను బట్టి, శరీర కోరికలను బట్టి. ఎప్పుడైతే నువ్వు శరీరాన్ని జయిస్తావో ఆటోమేటిక్ గా నువ్వు లోకాన్ని జయించినట్టే. హల్లెలూయా. ఏమండి, నేను టైంకి టాబ్లెట్ వేసుకోవాలని చర్చికి రావటం లేదండి, లేకపోతే ఎప్పుడు చర్చికి వచ్చేదాన్ని, ఇప్పుడు టైంకి వేసుకోవాలి. చర్చిలో ఉంటే కుదరదు కదా. నువ్వు వచ్చేది ఎవరి దగ్గరికి వస్తున్నావు? ఆ రోగం ఇచ్చినోడి దగ్గరికే వస్తున్నావు. నీకు తెలుసు ఆ రోగం ఆయన ద్వారా వచ్చిందని. నువ్వెవడికి లొంగిపోయావు? అక్కడ డాక్టర్ మాటకి లొంగిపోయావు. ఇప్పుడు నీ భోగేచ్ఛ ఎక్కడ పోరాటం కలుగుతుంది? లోకము శరీరంలో భోగేచ్ఛ కలుగుతుంది. నేను లోకంలో ఈ పని చేయాలా, అది చేయాలా. ఇప్పుడు గానొస్తే నాకు చిట్టి ఇవ్వాలే ఇచ్చాడు, అందుకే చర్చికి రా. అక్కడ చిట్టా రోజు ఇవ్వడు. నువ్వేం చేయాలి అప్పుడు? దేవుని మీద నీ భారాన్ని మోపి దేవుని దగ్గరికి నువ్వు రావాలి. దేవునికి స్తోత్రం. ఇలాగా ఎన్నో తప్పుడు పనులు మనం చేస్తున్నాం. అవన్నీ కూడా నీ శరీరాన్ని బట్టే. అందుకే అంత ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు.
దేవునికి స్తోత్రం. ఇంకేమంటున్నాడు అక్కడ? మీరు ఆశించుచున్నారు గాని మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు, మీకు దొరుకుటలేదు. నరహత్య చేయుదురు, నరహత్య చేయుదురు, మచ్చర పడుదురు గాని సంపాదించుకొనలేరు. ఆశిస్తున్నావు, నీ ఆశ అంతా భంగమైపోద్ది. ఏ ఆశ నెరవేర్చబడదు. దానికి మూల కారణం ఏంటంటే నీ శరీర భోగేచ్ఛలు. హల్లెలూయా, హల్లెలూయా. నీ శరీర భోగేచ్ఛలవి. అందుకనే ఈ శరీర సుఖము కొరకు, శరీర ఆనందము కొరకు, శరీర సంతోషము కొరకు నువ్వు ఒకవేళ పోరాడినట్లయితే నిశ్చయముగా దేవుడు నీతో ఈరోజు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. నీదేది కూడా నెరవేర్చబడదు. ఇవన్నీ కూడా నువ్వు పక్కకు పెట్టి దేవుని కొరకని నడిచినట్లయితే నిశ్చయముగా దేవుడు, అందుకే పరలోక ధనం ఎవరు సంపాదించుకున్నారు? పరలోక ధనాన్ని ఎవరు సంపాదించుకున్నారు? లోకధనాన్నేమో సంపాదించుకున్నాడు ఒక ఆయన. ఎవరు? ధనవంతుడు. పరలోక ధనాన్ని మరి ఏమి? దేవునికి స్తోత్రం. అతనికి ఏమన్నా భూలోకంలో ఉందా? ఆ ధనవంతుడు పడేసిన మొక్కలు తింటున్నాడు. ఇప్పుడు నేను ధనవంతురాలిని. ఇప్పుడు నేను మీకు వేస్తున్నాను. వాక్యం ఏమంటున్నానంటే, భోగెచ్చలు అవన్నీ వద్దని నేను మీకు చెప్తున్నాను. నేను మాత్రం భోగెచ్చలోనే ఉన్నాను. ఎంజాయ్, నా లైఫ్ ఎంజాయ్. నేను హ్యాపీగా ఉంటాను, నేను ఎంజాయ్గా జీవిస్తాను. మీరు మాత్రము ఈ రీతిగా ఉండండి అని మీతో చెప్తున్నాను. మీరేం చేస్తున్నారంటే, నేను పడేస్తున్నాను కదా ఈ ముక్కలు తిని, ఆంటీ గారు మన చెప్పారు ఎన్నొద్దన్నారమ్మా. ఆంటీ గారు మాత్రం చిట్టేస్తుంది, ₹1,00,00,000 చిట్టేసుకుంటుంది. అవును, ఆవిడ ₹1,00,00,000 చిట్టేసుకుంటుంది. దేవుని స్తోత్రం. ఆ మాత్రం బాగానే బతుకుతుంది, ఎంజాయ్గా ఉంది. కానీ మనకు ఆంటీగా చెప్పారు కదా, ముక్కలేశారు కదా, ఈ మాత్రంతో మనం బతకాలన్నారు. ఇవన్నీ మానేద్దాం మనం అన్నారు. మీరందరూ మానేశారు. అన్ని మానేసి సుఖంగా దేవుని వైపు చూసి, తండ్రి నాయన ఏమైనా కానీ తండ్రి నాయన నీ కొరకే బతుకుతానని చెప్పి మీరు బయలుదేరి వస్తా ఉన్నారు. బాగానే బతుకుతున్నారు మీరు. నేను చచ్చిపోయాను, మీరు చచ్చిపోయారు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాను నేను? హల్లెలూయా. నరకం అరుస్తున్నాను అక్కడ. హల్లెలూయా. అవును సహోదరి, ధనవంతుడంటే నాలాంటోడే. ఇతరులకు సువార్త చెప్తూ ధనాన్ని బట్టి బతికేవాడు వీడు. ఈడు మొక్కలు ఎత్తనాడు. ఈడు ఒక్క చూడగా ఇలా కూడా ఎత్తాడంట. కానీ ఇతరులకు మాత్రం చెప్తాడంట. అవును, రేపు నీకు నాకు కూడా తీర్పు ఉంది, పరలోక రాజ్యంలో ఉంది. నిజంగా నేను మీకు బోధించి ఆ బోధ ప్రకారంగా నేను జీవించినట్లయితే నిశ్చయముగా నేను కూడా అదే స్థితిలోకి వెళుతున్నాను. మీరు బోధ విని ఆ ప్రకారంగా, అందుకంటాడు వాడు బోధించిన బోధ మీరు వినండి, కానీ వారి వంక మాత్రం మీరు చూడదు. ఆ వంక చూసారంటే ఆమె రోజుకో చీర కట్టుకొస్తుంది, ఆమె కొందు కట్టుకుంది. ఆమె రోజుకో చీర చూసావంటే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? మరి నేనేమో ఉన్నది కట్టుకొచ్చేస్తున్నా, నువ్వేం చేస్తున్నావు? ఇన్స్టాల్మెంట్లో కట్టుకొస్తున్నావు. అంతే, అప్పు అయిపోయావు. నువ్వు ఎలా నేను ఎలా ఇద్దరం వెళ్ళకుండా ఉండిపోతావు. అందుకనే నా వైపు కాదు కానీ దేవుని మాటల వైపు చూడండి. దేవుని మాటల వైపు చూడండి. ఆ మాటలు మిమ్మల్ని బ్రతికిస్తాయి. రేపు మీరు పరలోక ధనం కొరకు మీరు జీవిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. సహోదరి సహోదరుడా, దేవుని మాటలు ఎన్నడూ కూడా పెడిచివని పెట్టొద్దని వాక్యం మనతో హెచ్చరిక చేస్తుంది. ఎఫెసీ 6:18 చూద్దాం. ఎఫెసీ 6:18. ఆత్మ వలన ప్రతి విషయమునందును ప్రతి విధమైన ప్రార్థనను, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. దేవునికి స్తోత్రం. చూసారా, ప్రతి విషయం విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా. మెలకువ అంటే లోకములో పడిపోవద్దు. నువ్వు లోకంతో ఎప్పుడైతే మనసు నిలుపుతావో ఆటోమేటిక్గా పడిపోతావు. అందుకే అస్సలు లోకము తట్టు నీ మనసు త్రిప్పకూడదు.
నీవున్న స్థితిలో అలాగే ఉండి దేవుని తట్టు చూసినట్లయితే నీవు కరుణించబడతావు, రక్షించబడతావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే నువ్వు ఆ స్థితిని విడిచిపెడతావో ఆటోమేటిక్గా నువ్వు నాశనం అవ్వడానికి మూల కారణం. నిజంగా నువ్వు మెలకువతో ఉండి, మెలకు అంటే ఎలాగా? నిద్ర వచ్చినప్పుడు బాబాయ్ యేసయ్య మీ నిద్ర వచ్చేస్తుందైనా ఇలాగే చూస్తాను అనుకో. దేవునికి స్తోత్రం. ఆత్మలో మెలకువ, ఆత్మలో ప్రార్థన, ఆత్మతో ప్రార్థన అన్నాడు. అక్కడ అన్నాడా? ఏమన్నాడు? ఆత్మ వలన ప్రతి సమయమునందును, ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థనను, ప్రతి విధమైన ప్రార్థనను, విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును, సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఎలాగా? పట్టుదల. హల్లెలూయా. ప్రార్థనలో పట్టుదల కావాలి. జరిగే వరకు ప్రార్థన చేయాలా, అది పట్టుదల. దేవునికి స్తోత్రం. ఇది చాలా మొండిదండి, అయ్యే వరకు ఊరుకోదంటారు. అలాగే మనము కూడా అయ్యే వరకు ఊరుకోకూడదు. నువ్వు ఎప్పటి వరకు చేయవో అప్పటి వరకు చేస్తానే ఉంటాను అనాలి. అది పట్టుదల ప్రార్థన. దేవునికి స్తోత్రం. కానీ అవి నీ భోగేచ్చలగా ఉండకూడదు. ఎవరి కొరకు చేయమంటున్నాడు? పరిశుద్ధుల. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియులారా, పట్టుదలతో. అందుకే నా సహోదరి సహోదరుడా, నిరంతరము ప్రార్థన మనకి చాలా అవసరం. కేవలము దేవునికి స్తోత్రం మోకాళ్ళలోని అదే టైంలో చేయాలని ఎక్కడా లేదు. అక్కడ చెయ్యి, ఎలాగా రాత్రి పగలేదో చేస్తావు. నువ్వు వెళ్తున్నప్పుడు కూడా పట్టుదల విడవకూడదు. ఏదైనా నా మనసులోకి వస్తే అదే మనసులో చేస్తానే ఉంటాను. మనుషులను చూస్తూ ఉంటాను, మామూలుగా అంటుంటాను, మనసులో చేస్తాను ఉంటాను. ఎందుకంటే అలాంటి పట్టుదల మనకి కావాలి. ప్రార్థన యందు ఆసక్తి. దేవునికి స్తోత్రం. ప్రార్థన యందు ఆసక్తి ఎప్పుడూ విడవకు. కూర్చున్న స్థలంలో కూడా నువ్వు అంతరంగంలో ప్రార్థన చేయగలుగుతావు. దేవునికి స్తోత్రం. కొలస్సీ 4:2-4 చూద్దాం. కొలస్సీ 4:2-4. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండి ఉండుడి. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధించవలసిన విధం ఏమనగా, ఆ మర్మమును వెల్లడపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలెనని మా కొరకు ప్రార్థించుడి. చూడండి, అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఎందుకంటే బంధకాల్లో ఉన్నప్పుడు వాక్యం చెప్పడానికి అవకాశం కొరకు, వీటన్నిటి కొరకు కూడా మా కొరకు మీరు ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. ఎప్పుడు కూడా దైవజనుల కొరకు ఎక్కువగా ప్రార్థన చేయాలంట, పట్టుదలతో చేయాలంట, వారి వాక్యం కొరకు ప్రార్థన చేయాలంట. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈరోజు నా సహోదరి దేని కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు? భోగేచ్చల కొరకు చేకు. ప్రభువా, నాకు పలానా చేరైనాయన, నాకు కూడా ఏమీ తెలిసేది కాదు. ఫస్ట్లో అసలు అంటే అన్నిటికీ ప్రార్థన చేసేయాలి కాబోస్ అనుకున్నాను నేను కూడా. దేవునికి స్తోత్రం. నాకు నచ్చిన చీర ఏదన్నా కనబడితే ఆ చీర దగ్గర నిలబడి ఈ చీర కావాలి ప్రభు అనేదాన్ని. రోజు వెళ్ళి ఆ చీర ఈ ప్రభు అని అడిగేదాన్ని. ఆ షోకేస్లో ఉంటాయిగా చీరలు, ఆ చీర నచ్చితే నాకు ఈ చీర కావాలనేదాన్ని. దేవునికి స్తోత్రం. దేవుడు పంపించేవాడు. కానీ ఆ చీర వల్ల నాకు రక్షణ దొరకదు, ఆ చీరల వల్ల నాకు రక్షణ దొరకదు, ఆ భోగేచ్చల వల్ల నాకు రక్షణ దొరకదు అంటే ప్రభు రాజ్యానికి నేను వెళ్ళను. అంతేకాదు, దేవునికి స్తోత్రం, ఇహ సంబంధమైన ఈ సంతోషము ఆనందములో నాకేం దొరకదు? దేవునికి స్తోత్రం, రక్షణ దొరకదు. అందుకనే నువ్వెవరి కొరకు ప్రార్థిస్తున్నావు? పరిశుద్ధుల కొరకు, వారి వాక్యం కొరకు, వారి బంధకాల్లో ఉన్నప్పుడు వాటి కొరకు, ఆ మర్మాలు తెలియపరచుట కొరకు, వీటన్నిటి కొరకు నిత్యముగా నువ్వు ప్రార్థించినట్లయితే, అందుకంటాడు మొదట నా నీతిని, తర్వాత నీకేదవసరం నేను ఇస్తా. హల్లెలూయా. నీకేం కొదుచే నేను ఇస్తాను, కానీ నువ్వు మాత్రము నా నీతిని, నా రాజ్యాన్ని మొట్టమొదటి వెతకండి. దేవునికి స్తోత్రం. అటు వెతికినట్లయితే దేవుడు నీ పక్షములో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. నువ్వు అనుకోక్కర్లేదు,
నువ్వు అడగక్కర్లేదు. అడగనివన్నీ కూడా నీ ముందుకి రాక తప్పవు. దేవునికి స్తోత్రం. చూద్దాం, మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. దేవునికి స్తోత్రం. నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. తలుపు వేసుకో. తలుపు అంటే మొట్టమొదట నీ ఆలోచన తలంపులు అనేటటువంటి తలుపులను వేసి రహస్యమందున్న దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టినట్లయితే, రహస్యముగా వింటున్న దేవుడు తప్పకుండా నీ మొర అంతరంగంలో చెయ్యి. దేవుడు ఖచ్చితంగా నీ మాట వింటాడు. కానీ లోక తలుపులను మాత్రం నువ్వు మూసేయాలి. లోక తలుపులు మాత్రం తెరవకు. లోక తలుపులు తెరిస్తే నీకు కనబడేవన్నీ కూడా అందరి బతుకులు నీకు కనబడతాయి. అందరికున్న ఐశ్వర్యాలు కనబడతాయి, అందరికున్న హోదాలు కనబడతాయి. నాకు కూడా అలాగే చెయ్యి. ఒకసారి మనకి దేవునికి స్తోత్రం, మనకి పాల యాంగిచ్చ గురించి చక్కని వాడు చెప్తారు. పాల యాంగిచ్చ రోజు సైకిల్ కావాలని అడిగేవాడంట. వాడు ప్రభు అన్నారంటే ఏ సైకిల్ కావాలి, ఏ రంగు కావాలి, ఏ రకం కావాలన్నాడంట. అంటే ఎర్ర సైకిల్ కావాలి ప్రభు అన్నాడంట. అప్పుడు ఎర్ర సైకిల్ ఆల్రెడీ ఇచ్చేసాను తీసుకో అన్నాడంట. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు బాహ్య తలుపులు మూసి అంతరంగంలో ఉన్న దేవుని దగ్గర నీ అంతరంగంలో ఉన్న వేదనేంటో అది దేవునికి చెప్పు. అప్పుడు దేవుడు రహస్యముందు ఉన్నటువంటి నీ యొక్క రహస్యమైన మాటలు విని జవాబు నీకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నీ అంతరంగము ఆయన సన్నిధిలో తెరవాలి. నువ్వు అంతరంగం మూసేసి బాహ్యముగా ఉన్నటువంటి తలుపులు తెరిచి నువ్వు అడిగినట్లయితే అవి నీ భోగేచ్ఛలవుతాయి. హల్లెలూయా. అక్కడ యాకోబు పత్రికలు ఏమన్నాడు? మీరు మీ భోగేచ్ఛల కొరకే అడుగుతారు. ఇంకేమంటున్నాడు అక్కడ? మీరు కలహమాడతారు, గుద్దుకుంటారు, ఇవన్నీ కూడా ఏమన్నాడు? చదవమ్మా. మీ భోగేచ్ఛల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశము. హల్లెలూయా. నాకు టీవీ అవసరం లేదు, కానీ నా దగ్గర డబ్బులు లేవు, నేను టీవీ అడుగుతున్నాను. నాకు టీవీ కావాలి ప్రభువా, రోజు వాక్యం వింటాను ప్రభువా, అందులో ఆంటీ గారు చెప్పిన వాక్యం వేసుకుని అలాగే చూస్తాను ప్రభువా అని అడుగుతున్నాను. కానీ లోనాశ ఏంటి? నాది లోనాశ ఏంటి? సినిమాలు ఉన్నాయి, అందరూ చెప్తున్నారు కదా, ఏంటయ్యి నాటకాలు సినిమాలు, ఇంకా రకరకాల రంగురంగులు మస్తున్నాయి. అవి చూడాలని కూడా వాళ్ళందరూ చెప్తుంటే ఆశ పడుతుంది. కానీ ఆంటీ గారి దగ్గరికి వచ్చి, ఆంటీ గారండి ప్రార్థన చేయండి ఆంటీ గారు నా కొరకు. ఏంటమ్మా మీ వాక్యం అక్కడ కూడా వినాలని ఉంది ఆంటీ గారు, అందుకే నేను టీవీ కొనుక్కోవాలని ఉంది. అరే అప్పులో ఉన్నట్టున్నావమ్మా, అప్పు ముందు తీర్చేసుకోరాదురా. ఆ అప్పే కానీ రోజు వాక్యం వింటే హృదయానికి బాధ అన్నీ తొలగిపోయి నేను పడిపోకుండా నిలబడతాను. నాటకాలు అక్కడ అదే చెప్తున్నాడు. ఉత్తుత్తి ఏం చెప్పటంలే. నీకు ఫ్రిడ్జ్ అవసరమా? ఎన్ని కూరగాయలు దాస్తున్నావు? ఫ్రిడ్జ్ అవసరం. అమెరికాలో ఉన్నావు, ఫ్రిడ్జ్ కావాలి. ఫ్రిడ్జ్ ఎందుకమ్మా? ఇప్పటికే ₹1,00,000 అప్పులు ఉన్నాం, బిజ్జి ఎందుకమ్మా నీకు? ఆ 20-30 వేలు బిజ్జి ఎందుకమ్మా? లేదా ఆంటీ గారు, నేను చర్చికి ఎప్పుడు పాలు తెద్దాం అనుకున్నప్పుడల్లా అందులో పాలు దొరకట్లేదు షాపులో, అందుకని ఇందులో పెట్టి తెద్దామని. రంగురంగుల అబద్ధాలు, మోసాలు, అక్రమాలన్నీ జరిగించి దేవుడి కొరకని మోసగిస్తావు. అక్కడ అంటున్నాడు, ఏది మంద మరుగు కాదమ్మా. ఏమన్నాడమ్మా? మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశము. టైం పాస్ అవటంలే, సినిమా చూస్తా కూర్చుంటాం. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళగానే ఎంతమందో
టకటకా పెట్టేస్తారు. దేవునికి స్తోత్రం. మీరంతా శాపగ్రస్తులు. సినిమా అనేది మామూలు మాట కాదు అంట. అబ్బాయి ఎవరో చెప్తున్నాడంట, వాళ్ళ పాస్టర్ సినిమా చూడొద్దని చెప్పరంట. ఒరే సినిమా చూడండి కానీరా, పాపం చేయకూడదురా. మనము చూడొచ్చు, సినిమా అంటే సినిమా చూసినాడు పాపం చేయకుండా ఉంటాడా? నాకు చెప్పండి మీరు. సినిమా చూసినోడు పాపం చూస్తున్నాడా, పరిశుద్ధత చూస్తున్నాడా? మరి పాపం చూస్తున్నాడని తెలిసి ఎవడి కొరకు చూస్తున్నావు నువ్వు? సినిమా ఊహించుకుంటున్నావా? ఆడు నావోడు, ఇది అనేది ఊహించుకుని చూస్తున్నావా? ఏం చూస్తున్నావు? ఏ ఆలోచనతో నువ్వు సినిమాలు చూస్తున్నావు? ఈరోజు పాస్టర్లు సినిమాలు చూస్తారు, పరిశుద్ధంగా ఇక్కడ ఎక్కేసి వాక్యం చెప్పేస్తారు, ఇంట్లోకి వెళ్ళగానే నోరాగిలిచ్చి పిల్లలతో పాటు సినిమాలు చూస్తారు. సిగ్గు కాదా? పనికి మాలిన మాటలు కావా ఇవి? అది అక్కడ యాసాలేస్తుంది. అది సినిమా యాక్టర్ అంటేనే వేశ్య. మొట్టమొదట డైరెక్టర్ దగ్గరికి వెళ్తేనే కదా సినిమాలు యాక్ట్ చేయదు. అది అలాంటి దాన్ని నువ్వు చూసుకుంటూ నువ్వే మురిసిపోతున్నావు. అది పాపం కాదా? ఈరోజు ప్రభు వస్తే ఎక్కడికి వెళ్తావు? నీ భోగెచ్చలు కాదా? కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని అది ఇలాగుంది ఇలాగుంది తిరగడానికి ఆలోచన చెయ్యి. అంటానంటే నూరంతలుగా అంటాను. జాగ్రత్త, అసహ్యమైనవి. ఏమన్నాడు అక్కడ? మళ్ళీ చూ. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకై, మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకటలేదు. ఏమీ దొరకటలేదు. ఈ దేవుని సంబంధముగా మీకు దొరకదు. దైవ సంబంధంగా మీకేమీ దొరకదు. నీకు దైవ సంబంధంగా దొరకాలంటే మొట్టమొదట లోకాన్ని విడిచిపెట్టాలి. లోకాన్ని విడిచిపెట్టి దైవత్వాన్ని ధరించాలి. సహోదరి సహోదరుడు, ఈరోజు చిన్న పిల్లోడితో మాట్లాడలేరు. ఏంటోనండి విచిత్రంగా ఏం మాట్లాడుతున్నారు? ఇవే ఈ కథలన్నీ చూసి ఎలా మాట్లాడాలో చాలా బాగా వస్తుంది. ఈరోజు పుట్టిన పిల్లకు కూడా బాగా వస్తుంది. మాటలంటే దేటదేరి మాట్లాడతారు. కారణం ఏంటంటే ఏది వాళ్ళకి అందుకోదు. ఏమంటుకుంటారు? ముందు ఆ సినిమా మాటలు ఎక్కువ అంటుకుంటాయి, డైలాగ్స్. ఆ డైలాగులు అమ్మలతో బాబులతో, అయ్యి బాబు మా పిల్లకి ఎంత తెలివిండి, ఎంత తెలివి, అయ్యి బాబు ఎలా మాట్లాడుతుందంటే అలా మాట్లాడుతుంది. దాని వయసు ఎంత, అది ఎందుకు మాట్లాడుతుంది? దానికి మూల కారణం ఇదే, ఈ పాపమే. ఈరోజు నా సహోదరి సహోదరుడా, ఏ రూపంలో నువ్వు దేవుని సన్నిధిలో మొరపెట్టాలనుకుంటున్నావు, ప్రార్థన చేయాలనుకుంటున్నావు? ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. జాగ్రత్త పడదాం. మన జీవితాన్ని దేవునికి సమర్పణ చేయాలి. దేవునికి స్తోత్రం. నువ్వు రాకపో, రమ్మని నేను ఎవరిని బతిమాలే అవసరమే నాకు లేదు. ఎందుకంటే ఎంతమంది వెళ్తాం దేవుని దగ్గరికి? ఎవరి మాట వింటారో వాళ్ళు వెళతారు, మిగిలిన వాళ్ళు ఎవ్వరూ వెళ్ళరు అనుకుంటున్నాం. కానీ అపరిశుద్ధత దేవుడు చస్తే చూడ. ఈరోజు సరి చేసుకుని, ప్రవర్తన సరి చేసుకుని, మన క్రియలు మన జీవితం సరి చేసుకుని దేవుని దగ్గర నిలబడకపోతే రేపు తీర్పు నిశ్చయంగా మన మాటలకు మనకే తీర్పు రాబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు నా సహోదరి సహోదరుడా, మనం వెళ్ళేది పరలోక రాజ్యానికి, పరిశుద్ధ స్థలానికి. అపరిశుద్ధులు ఎవ్వరు కూడా అందులోకి వెళ్ళరు. అందుకే పవిత్రమైన జీవితం మనకు కావాలి. యేసు పాపం చేయలేదు, పాపం అన్నది ఆయన దృష్టిలో లేదు. ఈరోజు నీవు నేను కూడా పాపం చేయడానికి వీలేదు. అందుకే దావీదు మహారాజు ఒక మాట అన్నాడు, పాపము చూడకుండా నా కన్నులు. మరి మనం ఎందుకు చూస్తున్నాం? టీవీలో ఎందుకు కన్నులు? టీవీలో ఎందుకు నీ మనసు పెడుతున్నావు? ఒకసారి ఆలోచించి. ఒకవేళ ఈరోజు ఆ స్థితిలో నువ్వు ఉంటే నువ్వు అపవిత్రుడివి, అపవిత్రురాలివే. అది పవిత్రమైనది కాదు. నువ్వు చూస్తున్నది కూడా పవిత్రమైనది కాదు. ఆ అపవిత్రత నీలో ఉంచుకుని ప్రార్థన చేస్తే దేవుడు నిశ్చయముగా నీ మాట విననని చెప్తున్నాడు. ఈ రోజుకైనా మనస్సు మార్చుకొని, ప్రభువా ఆ అపవిత్రమైనది నాకు చూడకుండా నాకు సహాయం చేయి. అసలు ఆ శబ్దాలు, ఆ మాటలు మన చెవిలో వింటేనే ఎంతో అసహ్యంగా అనిపిస్తాయి మనకి.
దేవుని స్తోత్రం. ఎంత హ్యాపీగా చూస్తామంటే ఈరోజు ఆ యొక్క అసహ్యతను నువ్వు మానుకున్నట్లయితే దేవుని పరిశుద్ధతను ధరించగలుగుతావు. నిజంగా నీకు పరిశుద్ధాత్మ ఉంటే, హోలీ స్పిరిట్ ఉంటే అపవిత్రమైనవి చూడకూడదు, వినకూడదు. దేవునికి స్తోత్రం ప్రియులారా. అందుకే గాంధీ మహాత్ముడు 3 కోతులు నడతాడు. ఏంటంట? చెడు వినకు, చెడు కనకాన్ని 2 కోతులేమో కళ్ళు మూసుకుంటాయి, 2 ఏమో ఈ చేస్తాయి, 2 నోరు మూసుకుంటుంది. మరి మనకు కోతులన్నా చేస్తున్నాయి కానీ మనం చేయలేకపోతున్నాం. ఈరోజు ఆ ప్రకారంగా చేసినట్లయితే దేవుడు నీ మొర ఆలకిస్తాడు. దానియేలు ప్రార్థన ఆలకించాడు. ఈరోజు నా సహోదరి నీ నా ప్రార్థన, అందరి ప్రార్థన ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందరం మోకరిద్దాం, ప్రతి ఒక్కరూ మోకరిద్దాం, అందరం మోకరిద్దాం. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం, దేవుని వైపు దృష్టి చారిద్దాం. ప్రభువా, ఈరోజు నువ్వు నాతో మాట్లాడు, గోజాడమన్నావయ్యా, మొరపెట్టమంటున్నావు, పట్టుదల ప్రార్థన కావాలంటున్నావు, ఎడతెగని ప్రార్థన కావాలంటున్నావు. ప్రభువా, నా జీవితంలో ఆ ప్రార్థన నాకు దయచేయి. ఈరోజు బయట తలుపులు మూసుకొని అంతరంగం తెరిచి ప్రార్థించమంటున్నావు. నీవు అంతరంగం తెరిచినట్లయితే నీవు ఆత్మ చేత ప్రార్థించగలుగుతావు. బాహ్య నేత్రాలు తెరిచినట్లయితే లోకాన్ని చూసి ప్రార్థన చేస్తావు. అదొద్దు. అంతరంగము తెరిచినట్లయితే నీవెవరి కొరకు ప్రార్థించాలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు బోధిస్తాడు. ఎంతో మంది నశించిపోతున్నారు, కూలిపోతున్నారు. ఎంతో మందికి స్వార్థ ప్రయత్నం లేక పడిపోతున్నారు. వారందరి కొరకు నువ్వు ప్రార్థించవలసిన సమయం ఇది. ప్రభువా, ఆ రీతిగా నాకు ప్రార్థన నేర్పించు. అలాంటి ప్రార్థన ప్రభువా, తగ్గించుకున్న ప్రార్థన. ఈరోజు సుంకరి రొమ్ము కొట్టుకొనుచు ఆకాశము తట్టు కన్నులెత్తడానికి అతనికి ధైర్యము చాలక ప్రార్థన చేస్తున్నాడు. నా సహోదరి సహోదరుడా, నేను ఆ ప్రార్థన ఏ రీతిగా ఉంది ఒక్కసారి గమనించి, ప్రభువా నిజంగా నేను నీలో ఉండాలని కోరుకుంటున్నాను. నిజమే, అపరిశుద్ధమైనవన్నీ చూసి అవి నా తలంపుల్లో పెట్టుకొని నేను ప్రార్థన చేస్తున్నాను. పనికిరాని సినిమాలు చూసి అవి నా తలంపుల్లో పెట్టుకుని ప్రార్థిస్తున్నాను. పనికిరాని నాయన కథలన్నీ విని అవి నా తలంపుల్లో పెట్టుకుని ప్రార్థిస్తున్నాను. నిశ్చయముగా నీవు నా మొర ఆలకించటం లేదు. తండ్రి, నన్ను క్షమించమని ప్రభుని అడుగుతాం. సహోదరి సహోదరుడా, ఈరోజు నాకు అది కావాలి ఇది కావాలని అడగకు. ప్రభువా, నీ చిత్తమైతే నాకు అనుగ్రహించి, లేనట్లయితే నాకు అది వద్దని నువ్వు ప్రార్థన చేసినట్లయితే నిశ్చయముగా దేవుని చిత్తం నీ పక్షంలో నెరవేర్చబోతున్నాడు. ప్రతి విషయంలో కూడా ప్రార్థన విజ్ఞాపన గల స్థితి అడిగినట్లయితే అనేక మేళ్లు పొందుతావని వాక్యం చెప్తుంది. నిన్న ఈ వాక్యం మన జీవితంలో ఫలించడానికి 2 చేతులు పైకెత్తి దేవుని కొంచెం స్తుతించి ఆరాధన చేద్దాం.